ఇంటికి వచ్చి చాలా రోజు అయిపోతాండి ఇంటికి వచ్చి. మన ఫ్రాంక్లిన్ గారిని అయితే బాగానే డెవలప్ చేస్తున్నాడు ఇంటిని. సరే ఓకే. ఫ్రాంక్లిన్ అన్నా లేదో చూడండి గాయస్. మన ఫ్రాంక్లిన్ అన్న ఫోన్ చేస్తానరా. ఒక సెకండ్ ఉన్న ఫోన్ ఇద్దాం. హలో రే మనోజు, చెప్పు ఫ్రాంక్లిన్ అన్న. చెప్పన్నా ఫ్రాంక్లిన్ అన్న. రే ఏం లేదా, ఒక సెకండ్ నువ్వు మా ఇంటికి వస్తావా? అన్న ఏమైందా మీ ఇంటికి రమ్మంటా నన్ను? ప్లీజ్ రారా. సరే ఉండన్నా వస్తానా. సరేరా ఉంటాను రా. సరేరా. సరేనా. చూడండి గాయస్, మన ఫ్రాంక్లిన్ అయితే ఎప్పుడు లేదు. చాలా రోజులు అయింది తనకు ఫోన్ చేసుకొని. చాలా రోజులు అయింది ఆయనకు ఫోన్ చేసాను తిట్టేదానిక పిలిచినదా ఏమో భయంగా ఉంది గాయస్. ఓకే చెప్తాడు మనం. ఓకే తలుపు మూసుకొని కానీ ఇక్కడ ఎందుకంటే ఇది గేట్ ఓపెన్ అనమాట. అంటే తెలిసిన వాళ్ళు వస్తేనే ఆ గేట్ అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే తెలియని వాళ్ళు వస్తే ఓపెన్ అవ్వదు. సరే మన ఫ్రాంక్లిన్ అయితే పోదాము. కానీ ఫ్రాంక్లిన్ అన్న ఇల్లు నాకు తెలీదా. ఈ మధ్య బస్ స్టాండ్లో సైకిల్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు ఫ్రాంక్లిన్ అన్ని లొకేషన్ పెట్టమన్నాం. ఫ్రాంక్లిన్ నెంబర్ హలో చెప్పరా అన్నా. నీది ఫోన్, నీది ఇంటి లొకేషన్ పెడతావా? సరేగా పెట్టాను చూడు. థ్యాంక్స్ అన్న. ఓకే గైస్, మన అన్న అయితే పెట్టేశారు. ఓకే మన అన్న అయితే పెట్టేస్తారు కాబట్టి ఎప్పుడైతే మనం అయితే మన అన్న ఇంటికి అయితే పోదాం. ఈ డ్యూక్ బైక్ కూడా అన్నదే. ఎందుకంటే అన్నకి డ్యూక్ బైక్ అంటే బాగా ఇచ్చాను. కానీ అన్న ఒక కారు ఉన్నాను, నాకు పేరు సరిపోదంట. ఈ మధ్య పేరు సరిపోయిందంట. మనకి తీసుకుని ఉంటాను. మనకే అనుకుంటా బైక్ మనకే అనుకుంటా మనల్ని రమ్మనండి అన్న. ఓకే ఇక్కడ పోయేస్తాంట. బాగానే ఉండే ఇల్లు కూడా. ఇంతకుముందు ఒక ఇల్లు ఉండేది, కానీ అది ఎవరో రవి అనే అన్నకి ఇచ్చేస్తానంట. సరే ఓకే మన ఫ్రాంక్లిన్ అన్న అంటే కలుద్దాం. ఫ్రాంక్లిన్ అన్న. నో ఫ్రాంక్లిన్ అన్న. నో ఫ్రాంక్లిన్ అన్న. నో ఫ్రాంక్లిన్ అన్న. నో రానా. ఏనా జే మనోజ్ ఎలా ఉన్నావు రా? బాగున్నావా? నేను బాగున్నానన్నా. నువ్వునా? నేను బాగానే ఉన్నాను రా. నీతో మాట్లాడాలనిపించింది. నీకు ఒక లొకేషన్ చెప్తా. లొకేషన్ తల ఉంచి కూడా చూడబాక. ఎందుకన్నా నాకు దెయ్యాలనుకున్నా. నేను ఒకసారి రాత్రి పోయానా అంటే దెయ్యాలంటే నాకు ఆ రోజంతా కళ్ళలోకి వచ్చేసిందా. అవునా ఏమంతా నమ్మవాకన్నా. నీకేం కాదు కానీ అంటే నమ్మాలరా. నేనంతా నమ్మను కానీ నేను పోయి చూసేసి వస్తానన్నా. వద్దురా రే నేను పోయి చూసేసి వస్తానన్నా. పోబాకరా రే దండం పెడేస్తాను రా. పోబాకరా. పోనా నిన్నేమన్నా నమ్ముతానా? పోనా నేను పోయేసి వస్తానా. మీ ఇంటి పక్కన రే. చూడండి గాయస్, మన ఫ్రాంక్లిన్ నన్ను వద్దు అంటారు, కానీ నేను పోయి వస్తాను గాయస్. అమ్మ అన్న భయపట్టే నేను ఊరుకొని ఉంటాను గాయస్. ఉంటాను గాయస్. నేనైతే ఆ లొకేషన్కి పోయిదా చూపిస్తాను, కానీ ఇలా పోతే కొంచెం ప్రాబ్లము. అన్న అయితే కార్లో పోమన్నారు. కార్లో ఎందుకు కానివ్వండి. సరే ఇది కూడా మనం అద్దెదారిలో పోతే తొందరగా పోవచ్చు. పోదండి ఈ సరే కదా. అది ఈ సరే. ఏంట్రా ఇట్టయిపోయిందా? ఏంట్రా ఇట్టయిపోయింది? అబ్బా ఏమైందిరా? ఓ అమ్మా ఆయన చెప్పినట్టుగానే చీకటి అయిపోయిందా ఇక్కడ? అబ్బా మనం ఎందుకబ్బా పడిపోయినామా? మన బైక్ ఎక్కడా?
ఎక్కడ కళ్ళు తిరుగుతుంది, కళ్ళు తిరుగుతుంది, కళ్ళు తిరుగుతుంది. స్పీడ్ పై వచ్చాయి. నాకు భయం ఇక్కడ కన్ఫామ్గా ఉంటుంది. నేను చెట్టు దగ్గర వెళ్ళిపోతా. అక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్ ఐడియా. అబ్బా అక్కడ ఎవరో వస్తున్నట్టున్నాడే. నేను బెడ్ చెట్టు దగ్గరికి పోతా. నేను బెడ్ చెట్టు దగ్గరికి పోతా. నాకు భయంగా ఉంది. ఇక కన్ఫామ్గా ఉంటుంది దెయ్యం. ఎందుకంటే ఇలాంటి చోట్ల దెయ్యాలు ఉంటుంది అనేసి నేను చాలాసార్లు విన్నాను. పోయమ్మా నాకు భయం వేస్తుంది. నా బ్యాంక్ దింగా నీ మాట ఉంటే బాగుంటుందా? నా నీ మాట ఉంటే బాగుంటుందన్నా. నేను అయ్యో అన్నా నన్ను కాపాడు అన్నా, నన్ను కాపాడు. కింద ఉంది. ఇక్కడ ఏదో ఉన్నట్టు. అబ్బా ఎవరో పిలుస్తున్నట్టుండే. ఎవరబ్బా పిలిచేయండి, నాకు అర్థం కావట్లేదే. ఎవరబ్బా పిలిచేయని? ఏంట్లా మనోజా నాకు షాక్గా వచ్చినావా? అవును నాకు భయంగా ఉన్నాను. నేను చెప్పినట్టు ఆ చోటుకు పోయినానా దెయ్యాలంటే నన్ను కురికేసింది. కానీ కింద పడిన కళ్ళు తిరిగింది. అదే కదా, అవునన్న కళ్ళు తిరిగింది. అంటే నేను కింద పడినానో లేదు తెలియకుండా ఇక్కడ నేను వచ్చేసానన్నా. అవునా? అన్నయ్య నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఒకరోజు మీ ఇంట్లో ఉంటానన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఒరే నాన్నకేదాన్ని ఇంకా చెప్పిండా ఇంటికి పోబాక, అలాంటి చోటుకంతా పోబాక అనేసాను. ఈయనవు సరే అన్నయ్య. సరే ఈరోజు ఇక్కడే ఉండు. నేను చెప్పలేను ఆ చోటుకి పోతే వస్తాను. సరేనా? సరే సరే ఉంటా.